ఇంత మంచిగా స్టెప్ వేస్తుంటే మొత్తం చెడగొడతాడు. అయినా నువ్వు నాకు 5 స్టార్ ఇవ్వాలి. ఎందుకు మేడం? సేమ్ కలర్ మ్యాచింగ్ వేసుకున్నాం కదా. మీరే 5 స్టార్ హోటల్ అంత అందంగా ఉన్నారు, మళ్ళీ మీకు 5 స్టార్ చాక్లెట్ ఎందుకని మేడం? ఇక్కడ ఒక జోక్ ఉండాలి కదా. జోక్ ఆల్రెడీ వేసేసాను కదా, ఆమె 5 స్టార్ చాక్లెట్ లో ఉండదండి. నవ్వండి రా, జోక్ వేసింది మన ప్రవీణ్. అయినా ఈ మేకప్ లో నేను యాంకర్ ఎంత అందంగా ఉన్నామో చూడండి. ఒకసారి ఇద్దరు మేకప్ తీయండి, పేదరాశి పెద్దమ్మల్లా ఉంటారు. అంటే నేను అందంగా లేనా ఇప్పుడు? ఒసే అందం అంటే అజంతా శిల్పం లాగా ఉండాలి. మరి నేను అజంతా హోటల్లో కుళ్ళిపోయిన దోశలాగా ఉన్నావు. నాకు రాత్రి ఒక కళ వచ్చింది ప్రవీణ్. ఏమని? మీరు నాకంట బంగారం వడ్డనం చేయించారంట. చేపించానా అంటే చేపించాను కదే, నీ దగ్గర పెట్టుకుంటే పారేసుకుంటా వాళ్ళు మళ్ళీ నాకు ఇచ్చావు కదా దాచిపెట్టమని, మర్చిపోయావా ఏంటి? ఎక్కడ పెట్టారు? ఏమోనే, ఎక్కడ పెట్టానో తెలుసుకునే లోపు నువ్వు నిద్ర లేపావు. ఆ తర్వాత తెలిసింది నాకు కూడా అది కాలని. సరేలే గాని ఏం ఎత్తుకుంటున్నావు ప్రవీణ్? సారీ అక్క, డబ్బులు ఇచ్చాను. ఎవరు డబ్బులు అంటమ్మా? డబ్బులే. లోపలికి వెళ్ళి టీ పట్టుకుని రాపో. పాలు లేవు ప్రవీణ్. అవునా, కొట్టుకెళ్ళి పాలు పెడితే రాపో. కొట్టుకెళ్ళి అన్నాడు కదా. ఎందుకు కొడుతున్నావే? మీరే కదండి కొట్టుకెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురమ్మన్నారు, అందుకే కొట్టుకొట్టి వెళ్తున్నాను. నీకు అలా అర్థమైందా? నీలాంటిదే షాప్కి వెళ్ళి కిరోసిన్ దమ్మంటే షాప్ డబ్బా ఏదంటే పొట్లం కట్టి మందంట. అయినా పెళ్లికి ముందు ప్రేమ ఉందనే కదా నేను పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు ఏమైందా ప్రేమ? పెళ్లి కానప్పుడు ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మధ్యలో ప్రేమ ఉంటది. పెళ్లి అయిందనుకో పెళ్లి కానప్పుడు ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మధ్యలో ప్రేమ ఉంటది. అదే పెళ్లి అయిన తర్వాత ఆ ప్రేమ ఐసీలో ఉంటుంది, ఒట్టి బాడీలు మాత్రం మనలాగా ఇలా ఉంటాయి. చందమామని చూడు ఎంత అందంగా ఉందో, ఒక్కసారి అక్కడికి వెళ్ళొద్దాం ప్రవీణ్. ఉసే, అందంగా ఉండి ప్రతి దాని దగ్గరికి వెళ్ళే పని అయితే నేను నీ దగ్గర ఎందుకుంటానే, పక్కింటి సరళ దగ్గర ఉంటాను కానీ. సర్లే ఎవరు? సరళ కన్నా నువ్వు బంగారంలా ఉన్నావు అంటున్నా. బంగారం అంటే గుర్తొచ్చింది ప్రవీణ్, మీరు నాకు బంగారం కొనిస్తానన్నారు. నేను చేసే ఉద్యోగానికి నీకు బంగారం రింగ్ కొనిపిస్తే ఆ తర్వాత పార్ట్ టైం జాబ్ చేసి బొంగులు అమ్ముకొని బతకాల. అదంతా కాదు ప్రవీణ్, రేపు మనం మా పుట్టింటికి వెళ్దాం. ఎందుకే, చావటానికా? మా నాన్న నన్ను చూసి చాలా రోజులు అయిందంట, ఒకసారి రమ్మన్నారండి. పిలిచిన వెంటనే వెళ్ళడానికి ఆయన ఏమన్నా అమెరికా ప్రెసిడెంటా లేకపోతే ఇండియా ప్రెసిడెంటా? వాళ్ళంటే ఎందుకండి మీకు అంత కోపం? కోపం కాదు, పగ. అది ఎందుకు? ఎందుకంటే పోయిన సంక్రాంతికి ఇంటికి రమ్మన్నాడా, అల్లుడనే మర్యాద లేకుండా నా సొంత డబ్బులతో సరుకులు మొత్తం తెప్పించుకున్నాడు మేడం. మీ నాన్న నేను చూడాలంటే డైరెక్ట్ గా మన ఇంటికి రమ్మను, లేకపోతే మనం ఇంటికి వెళ్ళము అంతే. హలో ప్రవీణ్, స్క్రిప్ట్ ఎక్కువ రాశాడు డాడీ, చెప్పలేకపోతున్నా. పంపించట్లేదు డాడీ, మీరే రండి. నేనే బయలుదేరుతున్నా. అల్లుడు వచ్చేసా. ఏందల్లుడు టెన్షన్ కొన్నావు? ఇప్పుడు దా స్కిట్ బానే వచ్చిందిరా, ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఎక్కడ లాగ్ అవుతావు అని భయంగా ఉంది. ఇలా చిక్కుపోయినావేంది? అంత ముందు ఏదో చికాగోలో ఐస్ క్రీమ్ లాగా అందంగా ఉన్నట్టు, అంత ముందు కూడా చీకేసి తాటిపుల్ల లాగా ఉండదు. ఇప్పుడు రోజు ఇలానే చేస్తున్నారు డాడీ. ఒక నిమిషం, డైలాగ్ లాగైంది. అంత ముందేదో చికాగోలో ఐస్ క్రీమ్ లాగా అందంగా ఉన్నట్టు చిక్కుపోయిందా అంట, అప్పుడు ఇప్పుడు ఒకటే. చూడండి డాడీ, రోజు ఇలానే అంటున్నాడు. ఏంటి అల్లుడు బాగా చూసుకోలేడు? నేను నా కూతుర్ని 50,000 కట్నం ఇచ్చాను కదా నీకు. ఇంకోసారి కట్నం అంటే నీకు మమ్మీ ఫ్రూట్స్ స్వీట్స్ అన్ని తీసుకొచ్చి. స్వీట్స్ డాడీ పంపించింది. అల్లుడికి మాత్రం ఇవ్వద్దమ్మా. అల్లుడు ఏమన్నా అరేంజ్ చేస్తావా? ఏం అరేంజ్ చేయాలి చెప్పు. నువ్వు ఏమో అరేంజ్ చేయవు కానీ నీ ఖర్చులతోటే నన్ను కడుపు నింపుతావు. నేను వెళ్ళొస్తా మరి. డాడీ వెళ్ళొస్తానమ్మా. ఇలానే పంచులు వేసుకుంటుండు, పిల్లలు మాత్రం అయితే లేరు నీకు. చెప్పండి. నువ్వు ఎప్పుడు పొట్టిచీర కొనిపించమంటున్నావు కదా, ఒక సలహా చెప్పమంటావా? చెప్పండి. మీ నాన్న సున్నుండలు, అరిచెలు, బూరెలు ఈ మొత్తం పంపించాడు కదా, ఇంటి కింద టెంట్ వేసుకొని అవి మొత్తం అమ్ముకున్నావు అనుకో 2,000 వస్తాయి. ఆ 2,000 పెట్టి శారీ వేసుకుంటే మామూలుగా ఉండదు. మీరు మీ పాట బుద్ధి నీ అంకమ్మ పోయే.